యెషయా గ్రంథం 61 అధ్యాయానికి ఈ 61 అధ్యాయంలో 4 రకాల వస్త్రాలు ఉంటాయి. అవి మనం చూసుకున్నాం. ముందు మనం ఇటు నుంచి కింద నుంచి పైకి వెళ్దాం. 10వ వచనం చదవండి. శృంగారమైన పాద ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను భయభక్తులను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందిస్తున్నాను. చాలు. ఇక్కడ ఏమేమి ఉందో ఒకటేం చదివావు? శృంగారమైన రక్షణ వస్త్రం, తర్వాత నీతి వచ్చి వచ్చింది. అదెన్నో వచ్చిన నీతి అను అది 1:10 వచ్చినలోనే 2 ఉన్నాయి కదా. 1, 2 నీతి. మళ్ళీ 3 వచ్చింది చూడండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును. చూడండి, మరొకటి ఏంటి? చదువు అలాగే అలా. ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును. అది ఇక్కడ ఈ 61వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆ 10 వచనాల వరకు ఎలాగూ మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తే, తండ్రి అయినటువంటి దేవుడు తన ఆత్మ ద్వారా కుమారుని ఈ లోకానికి పంపించినప్పుడు దానికి కారణం ఏంటి? ఎందుకు పంపించాడు తండ్రి కుమారుని? లేక తన వాక్, కుమారుడు అంటే ఏదో సపరేట్ కాదు అనా. కుమారుడు అంటే ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని వద్ద ఉండు, వాక్యమే దేవుడైన. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య. అది అర్థమవుతుందా? ఆయన వాక్యే కుమారత్వాన్ని ధరించి, శరీరాన్ని ధరించి, వేరు వేరు కాదు, ఆయనలో ఉన్నవే కదా. దేవుడు నేల మట్టితో నరుని చేసి వాని నాసికారంధ్రములలో జీవాయువును ఓదగా నరుడు. అది ఆత్మ, ఆయన ఊపిరి, ఆయన గాలి, ఆయన శ్వాస, స్పిరిట్. మీకు అర్థం అవటానికి చెప్పా. ఆయన పంపించాడు కుమారుడు. ఎందుకంటే ఈ 10వ అధ్యాయంలో వచ్చినలో రక్షణ ఏంటన్నా, రక్షణ వస్త్రం. అది మానవాళికి రక్షణ వస్త్రాన్ని కుమారుడు అలంకరింప చేయాలి. వస్త్రం అంటే ఏదో పత్తి వేసి, పంట వేసి కదా, పత్తి తీసి దాన్ని ఫ్యాక్టరీలు వాటిలో వీటికి పంపించి దాని క్లాత్ తయారు చేసి ఆ వస్త్రం కాదు. ఇప్పుడు ఇవాళ మనం చెప్పుకునేది, మీరంతా ఆత్మీయులు కనుక అర్థమవుతుంది కనుక ఆత్మ సంబంధమైన వస్త్రాల గురించి మనం కొద్దిగా ధ్యానం చేసుకుందాం. మీకు తెలియదు కాదండి, ఆదామవ్వలు ఎప్పుడైతే దైవాజ్ఞను ఉల్లంఘించారో వాళ్ళ కళ్ళు తెరవబడి నేత్రాలు తెరవబడి వారు దిగంబరులై ఉన్నామని గ్రహించగలిగారు. అదేంటి, అంతకుముందు లేవా? కళ్ళంటే ఉన్నాయి, భౌతిక శారీరక సంబంధమైన నేత్రాలు కాదు. ఆ నేత్రాలు ఏంటంటే ఆత్మ సంబంధమైనవి, ఆత్మనేత్రాలు కనుకనే ఆ ఆత్మనేత్రాలతో మహిమను ధరించున్నారు కదా. వెలుగును లేక ప్రభావాన్ని, మహిమను
దేవుడు ఎలాగూ వెలుగును వస్త్రానికి ధరించాడో వాళ్ళు కూడా, ఆదాములు కూడా వెలుగును వస్త్రంగా ధరించారు. ఆ మహిమ వారి దేహాన్ని కప్పేస్తుంది కనుక వారికి దిగంబరత్వం అనేటటువంటిది వాళ్ళు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ కనబడాల. మహిమతో దూతల్లాగా ఉన్నారన్నమాట, ఒక మాట చెప్పాలంటే. అలాగున్నారు. వారు ఎప్పుడైతే ఆజ్ఞను ఉల్లంఘించారో పాపం ఆవరించి ఆత్మనేత్రాలు ముయ్యబడి, ప్రభావాన్ని కోల్పోయి ఆత్మనేత్రాలు ముయ్యబడి, శరీర నేత్రాలు తెరవబడి వారు దిగంబరమై ఉన్నామని తెలుసుకున్నారు. ఇది కేవలం శరీర సంబంధమైనటువంటి దిగంబరత్వం మాత్రమే కాదండి. ఆత్మీయంగా దేవుని దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా, అది పరిశుద్ధుడైన దేవుడు ఎలాంటి మహిమను ధరించాడో అలాంటి మహిమను మానవాళి ధరించినప్పుడు దేవుని ఎదుట నిలబడగలరు. అది అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు అది లేదు, ఆ మహిమ లేదు. ఆ మహిమ కావాలంటే ఏ ఫ్యాక్టరీలోనూ నూలు దాంట్లో క్లాత్ తెచ్చి బట్టలు కుట్టేది కాదు. అప్పుడే మీకు ఆత్మీయులకు అర్థమవుతుంది. ఆదామవలకు వారు ఆకులు పచ్చడాలుగా కట్టుకొని ఉన్నప్పుడే ఎండవేళ ఉదయం బాగానే ఉన్నాయి, పచ్చగా మంచిగా. తర్వాత ఏమైంది, ఎండకి ఎండిపోయి వల్ల వాళ్ళ దిగంబరత్వం కనబడుతున్నప్పుడు, అరే బాబు, మీ ఆలోచన, మీ ప్రణాళికలతో, మీ ప్లాన్లతో మీ బ్రతుకులు బాగు కావురా, మీరు కప్పుకోవాలన్నా అవి బయటపడతా ఉంటాయి. అంతే భక్తి అనేటటువంటిది. నీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే నువ్వు భక్తుడుగా అందరి దగ్గర కొనియాడబడవు. ఎందుకంటే ఎప్పుడైనా నిజం నిప్పు లాంటిది. నువ్వు మంచోడవో చెడ్డోడవో తెలిసిపో. నువ్వు అబద్ధం ఆడుతున్నావో నిజం చెబుతున్నావో తెలిసిపోద్ది. నిజం నిప్పు లాంటిది అన్నమాట. అదేది దాచబడదు. ఏదో నువ్వు చేసిన దాన్ని కవర్ చేసుకోవాలన్నది కవర్ అయ్యేది కాదు. కాబట్టి దేవుడు, అరే బిడలారా, పిచ్చి ప్లాన్లు ఎందుకని, వాళ్ళు చేసినటువంటి పాపానికి ఆజ్ఞాతిక్రమ పాపం కదా, పరిహారార్థమై ఏం చేశాడు చెప్పండి. గొర్రె ఒక పశువును వధించి ఆ చర్మంతో ఒక టైలర్గా వాళ్ళకి చొక్కాను తయారు చేసి తొడిగించు. ఆయనే డాడీ కదా, తల్లి ఆయనే, తండ్రి ఆయనే వాళ్ళకి. మీరు ఎట్లాగా సిస్టర్స్ పిల్లలకి జుబ్బాలు దొడిగిస్తారో అట్లా దొడిగిచ్చేసాడు. చూడండి అంత ప్రేమ ఆయనకి. కాబట్టి ఆ పాప పరిహారార్థమై పశువును వధించి ఆ కార్యం తండ్రి అయిన దేవుడు చేశాడు. ఇక తన వాక్కుకి ఏం చెప్పాడంటే, ఏ గొర్రెలు, ఏ ఎద్దులు ఏమి బలి అర్పించినా కాదు, శాశ్వతమైన బలి ఒకటి కావాలి. దాని ద్వారా, ఆ రక్త ప్రోక్షణ ద్వారా రక్షణ వస్త్రం నిర్మాణం చేయబడాలి. మనకు దేవుడు ధరింపజేసినటువంటి రక్షణ వస్త్రం ఏమిటాయి అంటే, అది తన రక్తం ద్వారా నిర్మాణం చేయబడి, యేసు రక్తం ప్రతి పాపిని వాని పాపం నుండి పవిత్ర పరుచును. ఇది మానవ నేత్రాలు కనబడేది కాదు. ఈ భౌతికపరమైన హృదయానికి, ఆలోచనకి అందేది కాదు. రోజు ఎందుకు ఈ అన్య జనాంగం, కొందరు మతోన్మాదులు 3 మేకులు పీక్కోలేకపోయాడు అంటున్నారు. అసలు దాని సారం వేదం వాళ్ళు తెలిస్తే కదా, వాళ్ళ వేదాల్లోనే రాయబడి ఉంది. సర్వమానవాళి యొక్క పాపాలను పరిహరించడానికి పరిశుద్ధుడు యాగ పశువుగా వధించబడాలి. రక్తము చిందించనిదే పాప క్షమాపణ లేదు. అది ఆధ్యాత్మిక దైవత్వ థీరీలో వెళ్ళిపోతే అది అర్థమైపోదు. దైవ సంబంధమైన ఆలోచన కాకుండా మతపరమైన ఆలోచన, ఎవరైనా ఈవెన్ క్రిస్టియన్స్ అయినా క్రైస్తవులైనా మతపరమైనటువంటి ఆలోచనతో వస్తే మనకి ఏ కనపడతాయి. క్రైస్తవులు కూడా చందాలు, చర్చి బిల్డింగులు, సూట్లు, బూట్లు కదా,
గొప్పతనాలు కనపడాలి. చూసావా మా చర్చి ఎంత గొప్పదో, మా మినిస్ట్రీ పేరు ప్రపంచంలో అనేదే కనిపిస్తుంది. ఆత్మీయ లోతులోకి వెళ్ళిపోతే చిన్నమందా భయపడకు, రాజ్యం అనుగ్రహించడానికి మీ తండ్రికి అది. కేవలం అన్నిల్లో మాత్రమే కాదు, క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళలో కూడా మతోన్మాదం, అహంకారం ఉంది. మేము గొప్ప అని పరిశీలాలి కదా. కనుకనే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని ఏ వస్త్రాన్ని పాపం చేసి పోగొట్టుకున్నారో మరలా ఆ వస్త్రాన్ని ధరింపజేయడానికి తాను వస్త్రహీనుడు అయ్యేటట్లుగా చేశాడు. మనకు తెలిసిందే కదా. ఇంకా దాన్ని తోవుకుంటూ వెళ్తే పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. ఇవన్నీ కొన్ని పర్సనల్గా చెప్పుకుందాంలేండి. ఇక అలాగున ఆయన రక్షణ వస్త్రాన్ని ధరింప చేయడానికి తాను రక్తం చిందించి మరణించి మృత్యుంజయుడు మూడవ దినాన లేచాడు. ఇక్కడ రెండు లింకులు ఉన్నాయి అన్నమాట ఈ బ్లడ్లో. ఒకటి పరిశుద్ధత, రక్షణ. రెండవది అన్నాడుగా నీతి. అది చదవండి మళ్ళీ చూడండి. నీతి అను పైబట్టను, అది చూడండి అన్న, మనం అర్థమవుతాడు చెప్పు. దిగంబరత్వం కప్పబట్టడానికి కదా ప్యాంట్, జెంట్స్ మేము ప్యాంట్ అనుకున్నాం. ఆ తర్వాత పైబట్ట షర్ట్. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి భక్తి జీవితానికి రక్షించబడినటువంటి వారికి రక్షణ మాత్రమే కాకుండా నీతి అనేది ఒకటి కావాలి. నీతి అనేటటువంటి పైబట్, ఆ వస్త్రం పై దేహాన్ని కప్పేటటువంటిది కావాలి ఆధ్యాత్మిక జీవితంలో. ఇది అవసరం. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క రక్తం పౌలయ్య అన్నట్లుగా ఆ రక్తం ద్వారా మనం ఎలా తీర్చబడ్డాం? నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఇది ఎంత గొప్ప విలువైందంటే కొద్దిగా మనకేం చేశాడంటే ప్రభువారు, మరి మట్లాదివారం చేసుకుంటూ ఉంటాం కదా, ఆ సందర్భంలో ఆయన ఘనపరచబడటానికి ఏనుగునో గుర్రాన్నో లేకపోతే మరేదో ఆయన కోరలేదు. కానీ ఏం కోరాడు ఆయన? గాడిదను కోరాడు. ఇప్పుడు ఒకసారి మనం మార్క్స్ వార్త 11వ అధ్యాయానికి 7వ వచనానికి వెళ్ళిపోదాం నాన్న. ఇక్కడ చూడండి విషయం. వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకొని వచ్చి, అది చూడండి, ఫస్ట్ ఏం చేశారంటే ఆ గాడిద మీద వస్త్రం లేక బట్ట వేశారు. అది అర్థమవుతుందా? ఈ వస్త్రం వేసిన తర్వాతే పైబట్టను దాని మీద వేసినాకే అప్పుడు ప్రభువారు దాని మీద కూర్చున్నారు. వినండి, అర్థం చేసుకోండి. కనుక ప్రభువు మనలో ఉండాలంటే గాడిద మీద కూర్చున్నట్లుగా మన హృదయంలో హృదయాసీనుడు కావాలంటే, హృదయ సింహాసనం మీద ఆసీనుడు కావాలంటే ముందు రక్షణ అనే బచ్చ లేక వస్త్రాన్ని మనము పొందుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అది పొందుకున్నాకే ఇక్కడ 116వ కీర్తనలో నువ్వు చేసిన ఉపకారం నేనేం చేస్తాను రక్షణ కదా. అక్కడి నుంచి ఒకటి పైనుంచి రా, అక్కడి నుంచి యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున, అది స్తోత్రం, హల్లెలూయా. ఏం కావాలి? ఎన్ని ఉపకారాలు మేలు దేవుడు చేసినా ఏం కావాలి? రక్షణ పాత్ర కావాలి. అది కావాలి. రక్షించబడిన తర్వాతే మనం ఆయనకే అర్పణలు అర్పించాలన్నా, కానుకలు అర్పించాలన్నా, దశంభాగాలు అర్పించినా, ఏమండి ఇంకేమైనా ఆయనకు ధారాళంగా ఇచ్చినా అవి అంగీకరించబడతాయి. కనుక రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, ఏవి లేకుండా కదా
బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి కదా, పేరు, ఆధార్ కార్డులు అవన్నీ ఫిలప్ అయిపోయి బుక్ చేతికొచ్చి ఇవన్నీ అయిన తర్వాతే నువ్వు వేస్తూ ఉంటే బ్యాంకులో ఆయన జమ చేసుకుంటుంటాడు. 100, 1000, లక్షలు దాచుకోవచ్చు. ఏమి లేకుండా అక్కడ డబ్బా ఒకటి ఉంది, అందులో వేసేస్తే వాడెవడో తీసుకొని వెళ్ళిపోతాడు. అలాగే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షించబడిన తర్వాత నువ్వు వేసే ప్రతి రూపాయి అది దేవునికి అంగీకారంగా ఉంటుంది. హల్లెలూయా. వేలాది నదులంత విస్తార తైలము విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా చేత పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా చేత పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. కాబట్టి మరలా రక్షణ పాత్రను చేయబోని నిరతము నిన్ను స్తుతించదు. ఈ రక్షణ అనబడేటటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ఆ వస్త్రం వేసిన తర్వాతే ప్రభువారు గాడిద మీద కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మరలా ఏం చేశారు వీళ్ళు? గాడిద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మళ్ళీ ఏం చేసి చదవండి అక్కడ, మళ్ళీ వెళ్ళిపోండి. మార్క్స్ వార్త 11:7. అనేకులు తమ బట్టలను అనేకులు తమ బట్టలను ఏం చేశారట? దారి పొడుగున పరిస్తే. ఇప్పుడేం చేస్తుంది గాడిద? చెప్పండి మీరే. దాని మీద నడుచుకుంటూ వెళ్ళి నా వైపు కొద్దిగా ఆత్మీయ లోతులకు వెళ్ళిపోదాం. ఎందుకంటే అప్పుడు కూడా వాళ్ళు విమర్శ చేశారు వాళ్ళు. ఏంది గొడవ, ఏంది గాడిద ఏంటి, ఇవన్నీ ఏంటి, విమర్శ చేశారు వాళ్ళు, ఆ శాస్త్రులు పరిచయం. అరే బాబు, వీళ్ళ మౌనంగా ఉన్న రాళ్ళు కేకలు వేస్తాను అంటే, మీరు యూదా ప్రజలై దేవుని ప్రజలై ఉన్న మెస్సయ్యగా మీరు నన్ను గమనించకపోయినా, రాళ్ళు అంటే అన్ని జనాంగం, రాళ్ళు రప్పలకు పూజించేవాళ్ళు నన్ను గొప్పగా ఘనపరుస్తారు కదా. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతుంది అదేగా. మన భారతదేశం ఉందనుకోండి, మేము పుట్ట క్రైస్తువులు అనబడ్డ వాళ్ళు మౌనంగా ఉండి ప్రార్థన, భక్తి, రక్షణ లేకుండా ఆచారాల్లోనే బ్రతుకుతూ ఉండగా, ఇప్పుడు అన్ని జనాంగం ముందుకు వచ్చేసారు. వాళ్ళు మారు మనసు పొంది రక్షించబడి యేసే నిజ దేవుడు, పరలోకానికి మార్గం అని ఎరిగి ఆయన సేవకులయ్యారు, ఆయన భక్తులయ్యారు, ఉన్నతమైన సేవ చేస్తున్నారు. అంతే. ఇప్పుడు కుర్చీలు ఉండే అక్కడ కూర్చుంటాం ఖాళీగా ఉన్నాయి, తర్వాత వాళ్ళు వస్తే ఫిలప్ అయిపోదా, ఉండదు సీట్ అక్కడ కదా, మామూలు కుర్చీలోనే అంతే. అలాగే దేవుడిచ్చే ఆత్మీయ స్థానం కూడా ఉన్నదాన్ని నువ్వు వచ్చి విధేయతగా దాన్ని పూర్తి చేయాలి. నువ్వు కాకపోతే నీ బాబు వస్తాడు అంటే అర్థం అంటాడు, మీ బాబు అంటే మీ నాన్నగారు, నీకంటే ఉన్నతమైన వ్యక్తి. దేవుడి విషయాల్లో ఎవరు డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. అయ్యో కొదువు అని లేదు. నా గిన్నె నిండి మానుదినాహారం నేడు మాకు, ఆయన అందరికీ చాలిన, ఏ గడియలో ఎట్ట నింపాలో అట్ట నింపుతాడు. ఎవరిని నిలబెట్టుకోవాలో వారిని నిలబెట్టుకుంటాడు. ఇది దేవుని సేవ. మీరు మౌనంగా ఉంటే రాళ్ళు స్తుతిస్తాయి అన్నారు దేవుడు. ఇప్పుడు గాడిద దేని మీద నడుస్తుంది? వస్త్రాల మీద నడుస్తుంది. ఎంత ఘనత వచ్చింది చూడండి. అదే రేవు దగ్గర బట్టలు ఉతికినప్పుడు అదే గాడిద వెళ్ళి వాటి మీద నడిస్తే దాన్ని బతకనిస్తారా?
యజమానుడు కొట్టేస్తాడు. అలాగే మనం రక్షించబడి మన బ్రతుకులో దేవుడు ఉంటే, ప్రభు ఉంటే, పౌలయ్య అన్నట్లుగా జీవిస్తున్నవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి పౌలు గారిలో అనేకులు ఆయన బోధ వినటానికి ఏంటండి అర్ధరాత్రి అయిపోయి 12 గంట అయిపోయినా కూడా ఇంకా వింటున్నారు వాక్యం. పౌలు గారి వాక్యం అపోస్తలుల 20 అధ్యాయాలు ఇంకా వింటున్నాడు. ఒకడు బద్ధకస్తుడు కిటికీలో కూర్చొని ఐతికని వాడు జారి కింద పడ్డాడు. అంత ఆసక్తి అన్నమాట. కాబట్టి మనం రక్షించబడి దేవుడు మనలో ఉన్నప్పుడు ఘనతలో దేవుడు మనల్ని నడిపిస్తాడు, హీనతలో కాదు. చెత్త చెదారం గడ్డి గారం ఉన్న ప్రదేశాల్లో నడుస్తున్న గాడిద ప్రభువుకి వాహనమైపోయి ప్రభు పైనుండగా ఉన్నతమైనటువంటి వస్త్రాల మీద ఇది నడుస్తా ఉంది. రక్షణ అనేది అంత విలువైంది. చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రం. నీ రక్షణను నువ్వు కాపాడుకున్నంత వరకు, నీ రక్షణ వస్త్రం భద్రంగా దాచబడి ఉన్నంత వరకు ఘనతే నీకు ఆధారం. దేవుడే నీకు తోడుగా ఉంటాడు. ఏ విషయంలో నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు. రక్షించబడిన వారితో దేవుడు ఇంకొకసారి మాట్లాడుతున్నాడు నాన్న. అదేమిటంటే, అయ్యో నాకేమి లేదు, అన్నీ పోయినాయి, నిష్ప్రయోజనంగా ఉన్నాను, నాదంతా హీనమైపోయింది అనుకోవద్దు. నువ్వు పొందుకున్న రక్షణే ఘనమే. రక్షణ అంటే రక్షణ అనే 3 పదాలు కాదు, అక్షరాలు కాదు. యేసు ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును గనక ఆయనకు యేసును పేరు పెట్టుదురు. యేసు అంటే చెప్పండి ఏంటి? రక్షకుడు. ఆ రక్షకుడు నీలో ఉన్నాడు. నువ్వు ఎప్పుడు కలవరపడాలి, ఎప్పుడు సిగ్గుపడాలి, ఎప్పుడు భయపడాలంటే నువ్వు ఆయన పోగొట్టుకుంటావే. చేయకూడని పనులు చేసి దేవునికి దూరమై, భక్తిహీనురాలువై, ప్రార్థన లేక, పరిశుద్ధత లేక, నోరు తెరిస్తే అబద్ధం, కపటం, వేషధారణ, డాంబికత్వం ఉంటే అప్పుడు తెలియకుండానే ఆయన వెళ్ళిపోతాడు. ఉండలేక చెత్త చెదారం గడ్డి గాథ ఉన్న దగ్గర ఉంటాం మనం, చెప్పండి. దుర్వాసన చూస్తున్న దగ్గర ఉంటామా? అలాగే ఈ అవిధేయత, అక్రమం ఉన్నటువంటి ప్రాంతాల్లో దేవుని ఆత్మ పనిచేయరు, రక్షకుడు వెళ్ళిపోతాడు. అందుకే దావీదయ్య ఎన్ని ఎరిగి తెలుసో తెలియక ఒక తప్పు చేసి 51వ కీర్తనలో, అయ్యా నీ రక్షణానందము నాకు మరలా దయచేయి. అర్థమవుతుందా? ఆయన అంత భయంకరమైన తప్పు చేసి ఎందుకు క్షమించబడ్డాడు? నాన్న మీరంతా అర్థం చేసుకోవాలి, అందరూ అర్థం చేసుకోవాలి. అంత భయంకరమైనటువంటి పొరపాటు చేసిన అతన్ని దేవుడు ఎందుకు క్షమించాడు, ఎందుకు క్షమించబడ్డాడంటే దేవుడిచ్చిన రక్షణలో విలువ తెలిసింది, దేవుడిచ్చిన ఆత్మలో విలువ తెలిసింది, దేవుడిచ్చిన సన్నిధిలో విలువ తెలిసింది. చూసారా? కొంతమంది పోయిన వ్యక్తులు ఎందుకు అట్లాగే వెళ్ళిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారంటే అసలు అతను పొందుకున్న రక్షణ విలువే అతనికి తెలియదు, సన్నిధి విలువ తెలియదు, అభిషేక విలువ తెలియదు. ఏదో ఫార్మాలిటీకి ఆచారంగా వెళ్ళిపోదాం, అక్కడ ఏదో మనం ప్రసంగాలు చేద్దాం, పాటలు పాడదాం, మైకులు పెడదాం, ఇంకేదో చేద్దాం, పెత్తనం చేద్దామని వచ్చినాడు బ్రతుకులు ఇట్లాగే ఉంటాయి. ప్రభువు కావాలని వచ్చినటువంటి వాళ్ళ స్థితులు వేరే ఉంటాయి. ఒకసారి యేసన్న గారు ప్రసంగాలు చెప్తున్నాడు, ఒక అతను వస్తూ ఉండేవాడంట, ఆగిపోయాడంట. ఎందుకు అక్కడిగా వీళ్ళు వెళ్ళట్లేదు, ఆగిపోయాడంటే నాకు ఏ పెత్తనం ఇవ్వటం లేదంట, ఏ అధికారం ఇవ్వటం లేదంట.
మందిరానికి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళకి అధికారాలు, పెత్తనాలు, ఆధిపత్యాలు కావాలి. మళ్ళీ ఒక భారం ఉండదు, ఒక బాధ్యత ఉండదు, ఒక పరిచర్య ఉండదు. దేవుని మందిరానికి రావడం అనేది మనల్ని మనం తగ్గించుకొని ఏదైనా చేయటానికి, తల వంచటానికి, నడు వంచడానికి చూడాలి కానీ, మోకరించడానికి చూడాలి కానీ, పాస్టర్ గారు కుర్చీలోనే కూర్చోవాలనుకుంటే ఎట్లండి? సైతాను కూడా ఆ ప్లాన్ వేసే చివరికి లేకుండా పోయాడు. చెప్పేది ఏంటంటే మీ రక్షణ విలువైంది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత నేను. ప్రకటనలో భలే మాట అంటాను నాన్న, ఒకసారి 16వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు ఇది మనం కాపాడుకోవాలి. 16వ అధ్యాయం 15వ వచనం. ఏందమ్మా ముందోళ్ళు చదవండి. 16వ అధ్యాయం 15వ వచనం. 16వ అధ్యాయం 15గా. నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. అది గట్టిగా చప్పట్లు పట్టండి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మెలకువగా ఉండి ప్రతి రక్షించబడిన విశ్వాసి రక్షణ వస్త్రం కాపాడుకుంటే ఏమవుతారు? ధన్యులు. అది ఇప్పుడు కావాల్సింది. ఈ అంత్య దినాల్లో, భ్రష్ట దినాల్లో భక్తులు చేయవలసింది ఏంటంటే రక్షణ వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక పట్టు చీరో, ఒక మంచి డ్రెస్సో బ్రదర్స్ కొన్నప్పుడు చాలా కాస్ట్లీది అని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారో, పెద్ద పెద్ద ఫంక్షన్లకే మాత్రమే దాన్ని వేసుకొని కనబడతారో, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో దానికంటే మిన్నగా మనం పొందుకున్నటువంటి రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. ఇది చాలా అవసరం. ఈ విలువలు చాలా మందికి తెలియట్లేదు. కాలువలోనో చెరువులోనో నీళ్లుండే అని మునుగుతున్నారు కానీ ఆ వస్త్రాన్ని ధరించిన వెంటనే మురికి చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు, చిన్నగొట్టుకుంటున్నారు. ఇలాగైపోతున్నారు. కొంతమంది పరిస్థితి ఎట్టని తెలుసా? కొన్ని విషయాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో భలే క్లాస్ ఇస్తాడు. 3వ అధ్యాయంలో 17 నుంచి 19 వరకు చదవాలి. ప్రకటన 3. నీవు చూడండి, ఇక్కడ ఫుల్గా సంఘ సభ్యులకే, సంఘానికి వార్నింగ్. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీయూ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును నీ దిశ మళ్ళా సిగ్గు కనబడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకును నా యొద్ద కనుమని. అది చూసారా? ఇక్కడ ఏంటంటే వినండి అర్థం. ఇప్పుడు ప్రస్తుతం ఈ లవోదికయ సంఘం చివరి సంఘ కాలంలో సంఘాలు ఎలాగున్నాయంటే, భక్తులు కూడా ఎలాగున్నారంటే వినండి. డబ్బులు ఉన్నాయి, ఘనత ఉంది, ఆధిక్యత ఉంది కదా, ఏ కొదువు లేదు, మంచి బిల్డింగ్, మంచి వస్త్రాలు, ఈ భౌతిక పరమైన ఇవన్నీ చూసుకొని నేను ఎంత భక్తురాల్ని కాకపోతే దేవుడు నాకు ఇన్ని ఇస్తాడు. ఇవన్నీ దేవుడి దీవెన ద్వారా, కృప ద్వారా నేను సంపాదించుకున్నాను. ఇక్కడేమంటున్నాడు? నువ్వు దిగంబరిగా ఉన్నావు, గుడ్డితనంతో ఉన్నావు, దరిద్రంగా అంటే భౌతికంగా ఒక ఘనతలో ఉన్నారు కానీ
ఆత్మీయంగా దరిద్రతలో ఉన్నారు, ఆత్మీయంగా రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నారు, ఆత్మీయంగా ఆత్మనేత్రాలు ఆదాముకి ఎలాగూ పండు తిన్న తర్వాత ఈ నేత్రాలు తెరవబడ్డాయో ఈ భౌతిక లౌకిక సంబంధమైన నేత్రాలే తెరవబడ్డాయి, కానీ ఆత్మనేత్రాలు తెరవబడవు. అబ్రహాం గారికి తెరవబడ్డట్టుగా, మోషే గారికి తెరవబడ్డట్టుగా అబ్రహాం గారికి తెరవబడిన తర్వాత దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పరలోకాన్ని చూచాడు. మోషే గారు ఏం చూశాడు? భక్తులు దేవుని కొరకు శ్రమ అనుభవించిన పొందుకుపోయే బహుమానాన్ని చూశాడు. చూడండి, ఇప్పుడు క్రైస్తవ సంఘాల్లో కూడా శరీర నేత్రాలు తెరవబడి ఆమె పొట్టు చీర కొంటే నేను కూడా పొట్టు చీర కొనాలి, లేదా ఆయన సూటు కొంటే నేను సూటు కొనాలి, వాళ్ళ గొప్పకుంటే నేను కూడా గొప్పకుండాలి, ఇల్లు చూసావు దేవుడు నాకు కూడా ఇచ్చాడు. ఇది కాదు, ఇది బడాయి భక్తి అంటారు. మనం దేవునిలో సరిగా ఉన్నామా లేదా, మన రక్షణ వస్త్రం సరిగా ఉందా లేదా, దుష్టుడు వాటిని దొంగిలించి అపహరించి చించేశాడా, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఇట్లున్నాయి ఇప్పుడు సంఘం. మాకేమిటంట, మాకు అన్నీ ఉన్నాయి, హెలికాప్టర్ కూడా విమానాలు కూడా ఉన్నాయి. ఓకే, ఉండొచ్చు కానీ పైకి వెళ్తానికి ఆత్మ రెక్కలుండయో లేవో అది పరిశీలన చేసుకోవాలి. నేను సేవారంలో ఒక పాట ఉండేది, రెక్కల గలవారేమో మురియుచుండి పైకెగర కలరేమో లేదో చూసుకోమన్నట్టు. రెక్కలుంటే పరిశుద్ధాత్మ రెక్కలు, ఆ గడి వచ్చినప్పుడు హాయిగా ఆత్మదేవుడే నన్ను మధ్యాకాశానికి తీసుకెళ్తాను. ఆత్మీయ ఆనందం అన్నమాట. కాబట్టి ఏదున్నా లేకున్నా అసలు రేపు ఆయన వచ్చినప్పుడు మనం దిగంబరులుగా ఉన్నామా, వస్త్రాలు కలిగి ఆయన ఎదుకునే శక్తి కలిగి ఉన్నాం అనేటువంటి పరిశీలన భక్తులకు చాలా అవసరం. అంటాడు ఇక్కడ 17, అది చదువుకుంటూ వెళ్తున్నావు కదా, ఒక మాట అంటాడు చూడండి, అలాగే చదువుతూ ఉండండి. ఇప్పుడు అది ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రిటిసైజ్ చేయట్లా, విమర్శించట్లా సంఘాన్ని, బిడ్డల్ని. ఆయన ఏం చేస్తున్నాడు? అది ప్రేమిస్తున్నాడు కనుకనే అందరినీ ఒకటి గద్దిస్తాడు, రెండు బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. బుజ్జగించి పై పెయింట్లు వేసి ఏమండి పొగిడి ఇలాంటి ప్రసంగాలు ఎక్కడ ఉంటాయో సంఘం అంతా సర్వనాశనం అయిపోద్ది. గద్దించాలి దేవుడు, శిక్షించాలి, అది కావాలి. వాక్యం ద్వారా దేవుడు గద్దించాలి, శిక్షించాలి, వార్నింగ్ చేయాలి. జాగ్రత్త, నాకేదో ఉందని మురిసిపోతున్నావేమో, అది కాదు నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళేది, నాలో నువ్వు సరిగా బ్రతికితేనే. ఇదేంటంటే సంఘానికి, లవోదిక సంఘానికి ప్రేమిస్తున్నాడు సంఘాన్ని. అది నా రక్తం ఇచ్చి కొనిన నా బిడ్డలు లోకంలో కలిసిపోయి నరకానికి వెళ్ళటానికి వీలు లేదు. నా రక్షణను వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏం చేస్తా? గద్దించి కనుక నీవు ఆసక్తి కలిగి. అర్థమైందా? సంఘమే ఇది. సంఘానికి ఏం మనం అన్నట్టు చెప్పడం మళ్ళీ అదే. ఇప్పుడు మారు మనసు కావాలి, సంఘాలకు కావాలి, బయట వాళ్ళకి కాదు, మన ఇళ్ళ పక్కన ఉండే వాళ్ళకి కాదు, ఇంటి ఎదురు ఉండే వాళ్ళకి కాదు. నువ్వు మందిరానికి వెళ్తున్నావే, నీకు మారు మనసు కావాలి, నీకు సరైన మనసు రావాలి, మనసు మారాలి. నటన మనసు, వేషధారణ మనసు, గంటకు ఒక మందిరం మారే మనసు, గంటకు ఒక మాట చెప్పే మనసు, ఇవన్నీ పోవాలి విశ్వాసులకి. ఇవన్నీ పోయి స్థిర మనస్సు కలిగినటువంటి వారిగా ఉండి మన అంతరంగాన్ని మనం దావీదు అన్నట్లుగా నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే, ఏ విషయంలో మన స్థితిని పోగొట్టుకుంటున్నామో, అయ్యా మరలా నాకు రక్షణానందాన్ని అది అని ప్రార్థన చేసుకో. ఇది కాపాడుకోవాలి. దుష్టుడు ఒకవేళ ఏదో ఒక ఆశ చూయించి దేవుడు నాకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని వాడు దోచుకుంటాడేమనేటటువంటిది మనకు కావాలి కదా. ఇక చూడండి, ఇక మనం ఒక్కసారి ఏం చేద్దామంటే లూకా సువార్త 16వ అధ్యాయానికి వెళదాం.
ఈ అధ్యాయంలో నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే 19వ వచనం 16, 19. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము, అది ఇక్కడ ఈ ధనవంతుడు ఎలాంటి వాడు? ఊదా రంగు బట్టలు, సన్నపు నార. ఇక్కడ ఎందుకు నేను ఈ సంగతి చెప్తున్నానంటే, ఇతడు కేవలం ధనము సమృద్ధిగా ఉన్నవాడు మాత్రమే కాదు, కానీ ధర్మశాస్త్రాన్ని కూడా ఎరిగిన వాడు. అది నేను చెప్పేది. ధనవంతుడు ఏ వస్త్రాలు వేసుకుంటే మనకెందుకు? ధనవంతుడైనా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు గనుక చనిపోయిన తర్వాత ఇతడు పాతాళంలో వేయబడ్డప్పుడు తన బల్ల కింద రొట్టె ముక్కలను ఏరుకొని తింటున్నటువంటి దరిద్రుడైన లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నప్పుడు ఇక్కడ ఇతని నేత్రాలు తెరవబడి అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజరును చూస్తున్నాడు. చూసి ఏమన్నాడు? ఏమన్నా కేక? అదే అర్థమవుతుందా? తండ్రివైనా అంటే అబ్రహాము రూపం ఏమిటో ఇవన్నీ ఇతనికి బాగా తెలుసు. అంటే ఏంటి? అబ్రహామును గురించి ఎరిగిన వాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రిని తెలిసినవాడు, అబ్రహాము దేవుని స్నేహితుడని తెలిసినవాడు, అబ్రహాము దేవుని ఆజ్ఞకు లోబడి తన ప్రియకుమారుని కూడా బలివ్వడానికి సిద్ధపడ్డాడని తెలుసుకున్నవాడు. చూసారా? ఎరిగి ఎరిగి చెడిపోవటం అంటే ఇదే. ఈనాడు చాలామంది నామకార్థ క్రైస్తవులు, కోటేశ్వరులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మేము దర్శించడానికి వెళ్ళినప్పుడు ఎన్ని దేవుడు నాకు ఇచ్చాడయ్యా అంటున్నారు. దేవుడు ఇచ్చాడా అంటున్నాడు, కానీ దేవుడికి ఇష్టమైన హృదయాన్ని మాత్రం అతడు దేవుడికి ఇవ్వడం. ఇష్టమైన దేవుడికి కావలసిన తన హృదయాన్ని మాత్రం దేవుడికి ఇవ్వడు. దేవుడిచ్చాడయ్యని చెప్పుకుంటాడు. దేవుడిచ్చాడయ్యని చెప్పుకుంటూ అన్ని చూపిస్తుంటే పరలోకం రాదండి. దేవునికి మన హృదయం ఇస్తేనే పరలోకం దొరుకుతుంది. హృదయ శుద్ధిగాలు గలవారు ధన్యులు వారు దేవుని, అది దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వాలి. ఈ కానుకలు, డబ్బులు, గిబ్బులు తీసి అవతలపడేయండి. మెయిన్ మన హృదయాలను శుద్ధిపరుచుకొని యేసు రక్తం చేత రక్షణ పొందుకోవాలి. ఇతడికి అన్నీ తెలుసు పాపం. అయినా కూడా ఇన్ని వస్త్రాలు ధరించిన ఏం లాభం కదా? ఆ సనపనార వస్త్రాలు, ఇంకేం వస్త్రాలంట? ఊదా రంగు బట్టలు, సనపనార వస్త్రాలు ఆయన్ని పరలోకం తీసుకెళ్ళాలి. నేను చెప్పేది ఏంటంటే, మన దేవుడి దగ్గరకు కూడా ఏదో ఇస్తాడు దేవుడు ఈ లోకంలో బ్రతకటానికన్నా ఆశతో రావద్దు. ఆ నమ్మికతో మనం దేవుని దగ్గరికి వెళ్ళొద్దు. దేవుడే స్వయాన అన్నాడు, శిష్యులతోనే చెప్పాడు, మేము అన్నీ వదిలిపెట్టుకొని వచ్చాం, మాకేంటి అన్నప్పుడు ఇవన్నీ కాదు, కానీ మొదట నా రాజ్యాన్ని, నీతిని మీరు, అది రాజ్యాన్ని వెతకడం అంటే రక్షించబడ్డప్పుడే వెతుక్కుంటాం. నీతి అంటే ఆయన రక్తం చేత కడబడినప్పుడే నీతిమంతుడిగా తీర్చబడతా. నీతిలో రక్షణ, ఆ నీతిలో నువ్వు జీవిస్తావు కనుక దేవునికి సన్నిహితుడు అయిపోతావు. కాబట్టి దేవుడు ఏదో ఇస్తాడు, ఇవ్వకపోడు. ఆయన మనల్ని అనాథులుగా విడిచిపెట్టడు. ఆయన మనల్ని తలగా చేస్తాడు కానీ తోకగా చేయుడు. శ్రమైనా, నిందైనా, లాజరులాగా ఆకలి దప్పికలైనా కదా, నీతి విషయం ఆకలి దప్పికైనా శ్రమైనా ఉంటే దేవుని రాజ్యం వస్తుంది, మనం తృప్తిపరచబడతాం. ఇది మెయిన్. మనకి రక్షణలో ఎదుగుదల మెయిన్. ఎందుకంటే ఈ ట్రాక్లో మనం, ఈ రూట్లో మనం వెళ్తూ ఉంటే అక్కడ అన్నాడు ప్రభువారు, మొదట నా రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి, ఆ తర్వాత ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఎలాగ అనుగ్రహించబడతాయి అంటే, నువ్వు ఆయన ప్లాన్లో ఉంటావు. నీ బయోడేటా అంతా ఆయన రాసుకుంటాడు. నీ చదువు ఆయనకి తెలుసు, నీ హోదా ఆయనకి తెలుసు, నీ టాలెంట్ ఆయనకి తెలుసు. ఇంకది ఇది కాకపోతే ఇంకొక స్పెషల్ టాలెంట్ కూడా ఆయన నీకు ఇస్తాడు. నువ్వు చేయలేనిది చేయిస్తాడు.
నువ్వు వెళ్ళలేని స్థలానికి వెళ్ళేటట్లుగా చేస్తాడు. నువ్వు పొందుకోలేని దాన్ని పొందుకునేటట్లు చేస్తాడు. ఆయన చేతులు మనం పడాలి, ఆయన సొత్తుగా మనం ఉండాలి. ఆయన రక్షణ మనం సొంతం చేసుకుంటే నిన్ను ఆయన అన్ని విధాలుగా సంరక్షిస్తాడు. ఏ గడియలో ఏది కావాలో, ఎప్పుడు జాబ్ ఇవ్వాలో అప్పుడు చేస్తాడు, ఎప్పుడు ఏది జరగాలో అది జరిగేటట్లుగా చేస్తాడు, ఎప్పుడు ఏం పొందుకోవాలో అది పొందుకునేటట్లుగా చేస్తాడు. నీ యజమానుడు లేక నీ భార్య లేక నీ బిడ్డలు వాళ్ళ జీవితంలో నీ పిల్ల తరమును నీవు చూచావు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆస్వాదించబడు. ఇది నా విషయం. ముందు దేవుని వెతుకుతూ, దేవునిలో బ్రతుకుతూ, దేవుడిచ్చిన దాన్ని కాపాడుకుంటూ ఆ రక్షణ వస్త్రాన్ని మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవించే విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాడు. అదే ఈ గడియలు ఇది ఇస్తానన్నానే నా బిడ్డకి, అది రిలీజ్ చేస్తాడు. ఎట్లాగా ఉండాలంటే మన జాగ్రత్త, మన భద్రత దేవునిని మేలుకొలిపేటట్టుగా ఉండాలి. చప్పట్లు కొట్టండి. ఆయన మేలుకొలిపేటట్టుగా ఉండాలి. పేతురు గారు చెరసాలను నిద్రపోతున్నాడా? దేవుడు చూస్తున్నాడు. దూతలు పరలోకులు ఉన్నారు. వీళ్ళేం చేస్తున్నారు? సంఘం అంతా అత్యాశక్తితో అది కావాలి. మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటాం మనం అత్యాశక్తిగా ఉండాలి. ఈ రక్షణ విధాన వస్త్రంలో నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు ఇచ్చే విషయంలో ఆయన జాగ్రత్తగా ఉంటాడు. ఈయన నిద్రపోతున్నాడు పేతురు గారు, దేవుడి సింహాసనం ఉన్నాడు, దూతలు ఉన్నారు. ఇక్కడ ఈ విశ్వాసుల అత్యాశక్తి ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించింది. అది దాంట్లోనే దూతను పిలిచాడు. చిత్తం ప్రభా, అక్కడికి వెళ్ళి పేతురున్నాడు చాలాసార్లు. ఇలాగుంటే నువ్వు ఇంట్లోనే ఉంటావు, నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు నీ కార్యాలు జరిగేటట్టుగా కదిలిస్తాడు. అది రక్షణ కాపాడుకుంటూ అనేది. నువ్వు రక్షణ స్థితిని నువ్వు కాపాడుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఏమండి, ఒక బంగారం గొలుసు, ఒక చైను, ఒక రింగు అంత జాగ్రత్త చూసుకుంటాం అందా కదా, వెళ్తాం లాకర్ తీస్తాం, ఉండే అన్నీ. అంతకంటే జాగ్రత్తగా నా దృష్టి సరి ఉందా లేదా అనే పరిశీలన భక్తులకి చాలా 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 అవసరము. భక్తిహీన బంధములు నేనుండగా శ్రమల సముద్రములో పడియుండగా, భక్తిహీన బంధములు నేనుండగా ప్రేమల సంద్రములో పడియుండగా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్నాని కృపయే ఆధారం, ఆశ్రయము నా ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంత ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్నది కృపయే ఆధారం, నాకు తోడు నీడయ్యున్న
నీ కృపయే ఆధారం. హల్లెలూయా. ఇక చూడండి 16లోనే 24, 25 వచనాలు చదువున్నాను. ఎందుకంటే ఇవెందుకు చెప్తా ఉన్నానంటే ఇంకా చాలామంది మారు మనసు అంటే తెలుసు, రక్షణ అంటే తెలుసు, పాపం వలన నరకానికి వెళ్తామని తెలుసు, పవిత్రంగా ఉంటే పరలోకానికి వెళ్తామని అన్ని సంగతులు తెలిసినా కూడా ఈ ధనవంతుని ధనము, ఈ లగ్జరీ లైఫ్ తనెట్లాగా దేవుళ్ళలో లోతులోకి వెళ్లకుండా ఎదగకుండా చేసిందో చాలామందిని వాళ్ళ పనులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ధనము, వాళ్ళ లోకాశలు అన్నీ తెలిసినా కూడా వాళ్ళ ప్రార్థనలకు వెళ్లకుండా, మారు మనసు పొందకుండా, రక్షించబడకుండా, రక్షించబడ్డా కూడా రక్షణలో ఎదగకుండా రక్షణ వస్త్రాన్ని చింపేసుకొని ఆత్మీయ పిచ్చోళ్ళలాగా తిరిగేటట్టుగా చేస్తున్నాయి అన్నమాట. చేస్తున్నాయి. దానికి సరిగా తెలుసుకుంటానికే ఒకడు ఏమైపోయాడో, డబ్బు మీదే వ్యామోహం కలిగి అందులోనే సుఖంగా బ్రతికి చివరికి నరకానికి ఎట్లా వెళ్ళాడో అది జ్ఞాపకం చేయటానికి చెప్తున్నా. చదువురా తల్లి. తండ్రివైన అబ్రహామా, ఆ ఏడుపేదో బతుకున్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు చేస్తే ఎంత బాగుండేది. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబుల దేవ, నా దేవ, నన్ను కూడా వారి వలే చెయ్యని ప్రార్థన చేస్తే ఎంత బాగుండేది. డబ్బులు చూసుకుంటమే, నగలు ధరించడమే, వస్త్రాలు వేసుకుంటమే, మంచి మంచి తిండి తినటమే సరిపోయింది. కానీ బ్రతుకంతా దేవుని స్మరణ తెచ్చుకుంటాం లేదు. దావీదయ్యాల నా ప్రాణమై యెహోవాను, నా అంతరంగం సమస్తం ఆయన పరిశుద్ధ నామమును, ఆయన చేసిన ఉపకారములు దేని. అది ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆదివారం కూడా దేవుడిని స్మరించట్లేదు. దేవుడి రోజును కూడా, దేవుడికి ఇవ్వాల్సిన రోజు కూడా దేవుల్లో ఉండకుండా తమ కడుపే తమకి దేవుడు, తమ పనులే తమకి దేవుడు, తన కష్టమే తమకి దేవుడు. చూసారా? ఇవన్నీ మనం చెప్పాలి. చెప్పకపోతే రేపు దేవుడి దగ్గర లెక్క అప్పగిస్తాం. వాడు చెప్పలేదుగా నా కుమారుడికి, వాడు ఎందుకే పనికి వెళ్ళిపోయాడు ఆదివారం కూడా. చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. అది మన బాధ్యత. దేవుడు మనకి అప్పగించింది, అది మనం తప్పక చెప్పాలి. ఇక్కడేమన్నాడు? తండ్రి అయినా అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు క్రౌనును నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు. చూసారా? నీతి కొరకు ఆకలి దప్పిలకి ఉన్నాడు, దరిద్రుడుగా ఉన్నాడు లాజరు భూమి మీద. ఇప్పుడు పరలోకులు ఎక్కడున్నాడు? విశ్వాసులు తండ్రి అయిన అబ్రహాము రొమ్ముని ఆనుకుని ఉన్నాడు. అక్కడేమో రొట్టెలు ఏరుకొని తింటున్నాడు, ఇక్కడేమో ఆ ఏరుకొని తిన్న దరిద్రుడు ఇప్పుడు ఈయనకి అవసరమయ్యాడు. అది భక్తి జీవితం అంటే. అక్కడే కాదు, ఇక్కడ కూడా నువ్వు దేవుళ్ళు సరిగా ఉంటే ఎవరిని హేళన చేశారు, అవమానపరిచారు, డబ్బుల విషయంలో చిన్నచూపు చూచారు, అవమానపరిచారు, రేపు వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. అక్క నువ్వు చేయకపోతే చాలా కష్టమైన పరిస్థితి, అన్నా నీ సహాయం నాకు కావాలి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే మనం కించపరచబడ్డామో, పోగొట్టుకున్నామో, అవమానపరచబడ్డామో అక్కడే మన దేవుడు మనల్ని గణపరుస్తాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు పట్టండి. తప్పక చేస్తాడు. దేవుల్లో ఏంటంటే ఎప్పుడు మనం సరిగా ఉన్నామా లేదా అనేటటువంటిదే కావాలి. తినటానికి లేకపోయినా, శరీరం అంతా పుళ్ళైపోయినా కూడా లాజరు దైవలో తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని దూరం చూసుకోవాలి. హాయ్ వెళ్ళిపోయాడు. ఇడేమో 60-70 సంవత్సరాలు లగ్జరీగా బతికాడు పాపం. సత్యము శాశ్వతంగా యుగయుగాలు అగ్ని ఆరదు, పురుగు చావు, ఏడుస్తున్నాడు. ఇది కొద్దిగా నేను చెప్పేది ఏంటంటే, ముందు మనం బయట వాళ్ళ సంగతి ఎందుకులే, కొద్దిగా మనం పరలోకం, అక్కడ ఆనందం, అక్కడ శాశ్వతమైన ఆశీర్వాదం, దేవుడు లేకపోతే నరకం, వీటి గురించి కూడా కొద్దిగా మనం ఆలోచించాలి. అలాంటప్పుడు మనకు ప్రార్థన ఎందుకు? లోకస్తులాగా ఉంటే
నరకం ఏడుంది, స్వర్గం ఏడుంది అనుకుంటే అసలు మనకు ప్రార్థన అవసరం లేదు. మన దేవుడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. ఆయన పరలోకానికి మార్గమనే ప్రభువును మనం నమ్ముకున్నాం. ఒకప్పుడు వేటేటనో చూసేవాళ్ళం, చేసేవాళ్ళం, ఏవేవో చేసేవాళ్ళం. ఇప్పుడు నిజదేవుడు పరలోకానికి మార్గం, పరలోకం ఇవ్వడానికి రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన మరలా రాబోతున్నవాడు యేసు ప్రభులు వారని ఆయన నమ్ముకున్నాం నాన్న. కనుక ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. ఏదో ఒక జరిగింది, ఏదో రావాలి పోవాలి అని లోకం వైపు పోరాడొద్దు, పరిగెద్దొద్దు. దేవుళ్ళో మనం నిలిచుంటే చెప్పానుగా, అయ్యే మన దగ్గరికి వస్తాయి, మన దగ్గరికి వస్తాయి. ఇంకంతే. ఏం జరిగింది? ఇక లాజరును పంపి నీళ్ళేమంటున్నప్పుడు అబ్రహాం గారు ఇక్కడ ఇస్తున్నాడు చూడండి మళ్ళీ క్లాస్. నేను నీ అగ్ని జ్వాలలో వేతన పడుచున్నానని. చూసారా, ఇది గమనించాలి అందరూ. అగ్ని జ్వాల అనేది ఒకటి ఉంది. దేవుడు, మార్పు, రక్షణ, పరిశుద్ధత లేకపోతే అందులో పడతారు కదా. అక్కడ అంటాడు, అబద్ధికులను, విగ్రహారాధికులను, మాంత్రికులను, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములలో పాలు పొందుదురు. ఇది రెండవ. ఇక్కడి అగ్ని ఆరదు, పురుగు అది. ఇక్కడ వేదన పడుతున్నాడు. చదువునానా. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు. అర్థమవుతుందా? ఈ కొద్దిగా మనం కూడా, నువ్వు నేను అందరం అర్థం చేసుకోవాలి. మనం ఎందుకు ఉపవాస దినాలని ప్రతిష్ఠిస్తున్నాం, ప్రకటన చేస్తున్నాం, చాడుతున్నాం? ఎందుకు కనీసం వారానికి ఒక పూటైనా మనం ఉపవాసం ఉంటున్నాం? మన ఇంట్లో తిండి లేక, గింజలు లేక కాదు. ఆ సమయాల్లో శరీరాన్ని కూడా దేవుని దగ్గర నలకుట్టుకోవాలి. మనం శరీర ఆశలకు బందీలం కాక, లోను కాక, శరీర క్రియలు లయపరచబడి నిమిత్తం, దేవునికి చేరువుగా ఉండే నిమిత్తం ఉపవాసం ఉంటాం. మనకి లోకస్తులకు అదే కదా తేడా. ఎందుకుంటున్నాం ఉపవాసం? కోరకు తిని శరీరాన్ని పెంచుకొని నిద్రపోవడానికి కాదు. శరీరం బలహీనమైనది, శరీరం నిష్ప్రయోజనమైనది. దీని ద్వారా మనం నరకానికి వెళ్తాం. దీన్ని పెంచుకుంటే ఆత్మ, అది శరీరము బలహీనము, ఆత్మ జీవింప చేయనిది. ఈ ఆత్మను మనం బలపరుచుకోవాలి, ఈ ఆత్మను ఉజ్జీవింప చేయాలి, ఈ ఆత్మీయతను మేల్కొల్పాలి, ఈ ఆత్మ ద్వారా శరీరాన్ని అణిచివేయాలి. అది ఉపవాసం. అందుకు ఉపవాసం ఉంటున్నాం, అందుకు ప్రతిష్ఠించుకుంటున్నాం. తిండి గింజలు లేక, డబ్బులు లేక కాదు, ఆత్మశక్తి కావాలని. నానా, ఇవన్నీ కొద్దిగా మనం గమనించాలి. ఇక్కడ అంటాడు, కుమారుడా, నువ్వు లోకంలో ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లుగా సుఖాన్ని, అది మనకొద్దు. ఉన్నాయి అయినా దేవునితో సుఖం కావాలి, దేవునితో ఆనందం కావాలి, దేవునితో ఏకమైపోవాలి. ఆయనే 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉన్నాడు. మా ప్రభువే పరిశుద్ధుడైన వాడే, జయశాలియే అలాగున్నాడు. నేను ఉండకూడదా? నేను ఉండాలి, అందుకు ఉపవాసం ఉన్నా. ఈయనేం చేశాడు? ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని ఏం తినాలంటే అది తిన్నాడు, ఏం తాగాలంటే అది తాగాడు. ఒక లిమిట్ ఉంటుంది, ఒక పరిధిలో, ఒక మితమైనటువంటి జీవితంలో భక్తులు ఉంటారు. ఇది భక్తి అంటే. నెక్స్ట్, అలాగునే లాజరు చూసారా ఏమనిపించాడు? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చిన తెప్పులు ఏంటంటే, మన మందిరానికి రాగానే లక్షలు వచ్చి పడాలి, బిల్డింగ్లు కట్టేసే, పెద్ద పెద్ద హోదాలు, ఘనతలు రావాలి. అది కాదు.
రావని మాత్రం నేను చెప్పడం లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో ఏమి ఇవ్వాలో అప్పుడు ఆయన ఇస్తాడు. ఒకప్పుడు నాకు సైకిలే లేదండి, సైకిల్ లేదు, చెప్పులు కూడా రబ్బర్ స్లిప్పర్స్ ఉండేగా, ఒక పిని పెట్టుకుంటే ఫినిష్ పెడతా ఉండేవాడు, ఊడిపోతా ఉంటే. స్లిప్పర్సే సరిలేవు. మరి ఈరోజు తన సేవకు కావాలి కనుక కార్లు ఇచ్చాడు ఆయన. చూసావా, నాకు దేవుడు కారు ఇచ్చాడు గర్వంగా చెప్పటంలా, అవసరం కనుక ఆయన ఇచ్చాడు. కాబట్టి నీకు ఏ గడియలో ఏది అవసరమో, ఇప్పుడు పిల్లలు జాబ్ చేస్తున్నారు, అయినా ఇల్లు కావాలి ఇచ్చేస్తాడు, కారు కావాలి అవసరం వాళ్ళకి. వాళ్ళ బడాయికి గర్వంగా చూసావా మా ఘనత అని చెప్పుకుంటాను కాదు, అది దేవుడు ఇచ్చేది. మరి అట్లా అనుకుంటే గొర్రెలు కాచుకునేవాడు ఏమండి రాజు అయ్యాడు, సింహాసనం కూర్చున్నాడు. ఆహా, ఏంటి ఆ టీవీ ఏంటి, ఆ ఘనత ఏంటండి, ఇలా ఉంటే దైవ కార్యాలు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆతృత ఆవేశపడద్దు. దేవుడు ఇవ్వలేదని మందిరం మానొద్దు. ఒకవేళ ఇస్తే నేను మీ అందరికంటే గొప్ప వ్యక్తిని, చూసావా దేవుడు నా ప్రార్థనే ఆలకించాడని అతిశయ పడొద్దు. నీకులాగే వాళ్ళు కూడా పక్కన కూర్చున్నారు, అందరికి లడ్డేసినట్టు వాళ్ళు కూడా అసలు వడ్డించేవాడు. మనిషే అందరికి చక్కగా సమానంగా వడ్డిస్తాడు. అయితే మరి దేవుడు పక్షపాతి కాడు కదా, ఏ గడిలో ఏ దీవెన ఇవ్వాలో అది ఇస్తాడు కదా. ఇక్కడ అంటున్నాడు లాజరు ఏమనిపించాడంట, ఏమనిపించాడు, కష్టాన్ని అనుభవించాడని. నేను కూడా మనందరం నాతో సహా ఇది కావాలి. ఇప్పుడు కొంతమంది కష్టంలో ఉన్నారు, ఆ కష్టం మేము లేదో పతనం చేస్తా అనుకోవద్దు. ఈ కష్టం వెనకే ఒక లాభాన్ని, ఒక ఆదరణను, ఒక కదా మేలును, ఉపకారాన్ని, నెమ్మదిని దేవుడు భద్రపరిచాడు. గట్టిగా చప్పట్లు. దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అందరూ పడాలి. అవమానపు చీకటిలో బలమిచ్చిన దేవా, దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు, ఆధారం నాకు, తోడు నీడయ్యున్నాని కృపయే ఆధారం, ఆశ్రయము నా ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము, తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంత ఒకటైనా, బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు, ఆధారం నాకు, తోడు నీడయ్యున్నాని కృపయే ఆధారం, నాకు తోడు నీడయ్యున్నాని ఆధారం. స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు, ఇప్పుడైతే వాడు ఇక్కడ ఏం పొందుతున్నాడు, అర్థమవుతుందా? కాబట్టి అక్కడికి వెళ్ళిన దాకా కాదు, వినండి బాగా, ఇక్కడ కూడా మీరు ఏం పొందుకుంటారు చెప్పండి, గడ్డి చెప్పండి. దానికి ఒక చిన్న లింక్ మీకు ఇచ్చేసి నేను ముగిస్తాను. ఏంటో మీ దగ్గరికి వస్తే టైం తిరిగిపోద్ది. ఒకసారి 3వ వచనంకి వెళదాం. యెషయా 61 మీద కొద్దిగా ఈ లింక్ ఒకటి చెప్తాను. అదే సియోనులో, అర్థమవుతుందా? సియోనులు ఎక్కడా? సియోను, అది అట్లే ఉంచండి. సియోను అంటే
దేవుని మందిరం, దేవుని సన్నిధి. అర్థమవుతుందా? సియోన్లోనండి దేవుని సన్నిధిలో దుఃఖించేవాళ్ళు. ఇంకోటి కూడా చెప్తున్నానండి, నీకేదో నష్టం వచ్చిందనో, కష్టం వచ్చిందనో, సమస్య వచ్చిందనో దేవుని వదిలిపెట్టి దుఃఖించేవాడు కాదు. కొన్ని దరిద్ర పనులు చేసేది ఏంటంటే, మనం అనుకున్నది జరగలేదని, రావాల్సింది రాలేదని, సమస్య తీరలేదని చక్కగా 4 గంటలు లేచి ప్రార్థన చేసుకోడు. కట్ ప్రార్థన లేదు. రాత్రి పడుకునేటప్పుడు చక్కటి ప్రార్థన, ప్రశాంతంగా ఉంది. కట్టు. చక్కగా శనివారం వెళ్ళి ఉపవాసాలు వెళ్ళి మందిరాల్లోకి వెళ్ళి జ్ఞాపనం చేసేవాడు. కట్టు. చివరికి ఆదివారం కూడా ఆరాధన. కట్టు. అయిపోయా. ఇక్కడ ఏమన్నాడు నాన్న? ఇక్కడ అదే నీ ఏడిపోయేది ఎక్కడ ఏడవాలి, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను చెబుతున్నా, అమ్మా కుమార్తెలారా, మీ ఏడిపోయేదో ఈవెన్ మీ భర్తల దగ్గర కూడా ఏడవ చెప్తున్నాను. మీ ఏడిపోయేదో ఆ ప్రభు దగ్గర ఏడవండి. అయ్యా కుమారులారా, మీ ఏడిపోయేదో మీ ఆవిడ దగ్గర ఏడ్చి ఆమె ఏడిపోయొద్దు. ఆ ఏడిపోతే దేవుడి దగ్గర. ఈ ఏడుపులన్నీ అక్కడక్కడ ఏడుస్తారు. లోకుల దగ్గర ఏడుస్తారు, పక్కోడి దగ్గర ఏడుస్తాడు, వీళ్ళ దగ్గర ఏడుస్తారు, వాళ్ళ దగ్గర ఏడుస్తారు, కానీ దేవుడి దగ్గర ఏడవ. అక్కడే ఏడవాలి. ఏమంటాడా? సియోనులో దుఃఖించువారు ఆహాహా ఉల్లాస వస్త్రములను. అది గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమవుతుందా? లోకంలో మనం జీవిస్తుండగా ఎంత చెట్టుకి అంత గాలి. ఇప్పుడు వేరే చేతులు ఎట్టదు, అసలు నాకు అప్పులే లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండమ్మా, మీ దగ్గర మేము అప్పు తీసుకుంటాం. అందరికీ ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. కారు కట్టుకోవాలి, అందరికి ఉన్నాయి నాన్న. అంత మాత్రం అప్పు తీర్చని వాళ్ళం కాము. ఎందుకంటే వెనక మనకు సపోర్ట్ ఉందిగా, అయ్యుండాడుగా. అక్కడ వెళ్ళి ఏడుస్తాం, నాకు కట్టు నాన్న, కట్టాల్సింది లోన్ కట్టమంటాం. అందరికి ఉంటే నాన్న. విషయం ఏంటంటే, నేను సో మెనీ టైమ్స్, చాలా పర్యాయం మనం హన్నాను గురించి చెప్పుకున్నాం. ఆ ప్రాబ్లం కూడా మీకు తెలుసు కదా. ఆమెకి పెళ్ళిన నాకు ఉన్నారు కానీ పిల్లలు ఏమికి లేరు, చులకనైపోయింది, చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. బేబే ఎలాంటిదైనా ఎదురుపడిందని పక్కకి వెళ్తున్నారు, ఫంక్షన్లు పిలవడం లేదు. చాలా చాలా భయంకరమైనటువంటి కదా శ్రమను, నిందను, అవమానాన్ని అనుభవించింది, ఏడ్చింది కూడా. అయితే ఇవి ఇప్పుడు దాకా నేను చాలా పర్యాలు చెప్పా, ఇవి చేసినటువంటి ఒక పొరపాటు ఏంటంటే, శిలోహ మందిరానికి వెళుతుంది, అర్పణలు బలులు అవి ఇవన్నీ ఇస్తుంది, కానీ ఎప్పుడు వెళ్ళి మోకరించి ప్రార్థన చేసింది కాదు. అది ఇవి చేసిన పొరపాటు. అది నేను చెప్తున్నాను మీకు, మీరు భయపడిన అవసరం లేదు. అప్పులు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, వ్యాధులు బాధలు ఉండొచ్చు. ఒకే ఒకటి ఉంది, సర్వసంపదలు ఉన్న దేవుని ఆలయంలో సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన దగ్గర పోరాడు యాకోబులాగా. ఆయన ఎట్లాగా, నీవు నన్ను దీవించే వరకు నేను విడవనన్నట్టు, నువ్వు నా అప్పు తీర్చే వరకు నేను వదిలిపెట్టు. అది నువ్వు తీరవాలి, ఎట చేస్తావు నాకు తెలీదు, ఎటు నుంచి డబ్బులు వస్తాయి ఏమొస్తాయి నాకు తెలియదు. ఒకసారి నీకు చెప్పాక, ఒక పాస్టర్ గారు అన్నీ సమర్పించుకొని సాగుకు వచ్చాడు, ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని. ఎదురైన ఆస్తి కూడా ఉన్నాడు, చూస్తున్నాడు. ఏమయ్యా నువ్వు ఉద్యోగం ఎందుకు మానుకున్నావు, హాయిగా చేసుకొని నీ భార్య బిడ్డను పోషించుకోవచ్చు. కాదులే, దేవుడు పిలిచాడు, వచ్చాను అన్నాడు. ఇంట్లో ఆయన వచ్చాడు, వానరు వచ్చాడు, అది ఇంట్లో ఉన్నాడు. ఏంటండి పాస్టర్ గారు, 5వ తారీఖు అయినా పుచ్చికే కట్టాలి, కట్టలేదు అన్నాడు. ఈలోపు వచ్చాడు నాస్తికుడు, చూసా దేవుడు కడతాడు, అది ఇవ్వు అన్నాడు. ఆయనే కడతాడులేండి అని ప్రార్థన చేసుకున్నాడు. అలా కిటికీ ఉంది. అవే ననగానే ఆ రోజులు కదా, 20 రూపాయలు అద్దె, 30-40 రూపాయలు టపా మంటపడ్డాయి మేడ. ఇక వెంటనే కాకేసి ఓనర్ పిలిచాడు. ఓనర్ గారు, ఏంటండి, ఏంటి ఇంకో 5 రోజులు ఏమంటావా, టైమా? కాదండి, ఇదిగోండి. ఇదేంటి లేవన్నాగా, దేవుడు ఇచ్చాడు.
ఆయన అటు వాగానే పరిగెత్తుకుంటా నాస్తికుడు వచ్చాడు. దేవుడు ఇచ్చాడా? నేను వేసాను అన్నాడు. దేవుడు కాదు, నేను. ఆహా, దేవాని స్తోత్రం అయ్యా, నాస్తికుల ద్వారా కూడా నువ్వు సహాయం చేశావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది పెట్టుకోండి. ఎంత చేస్తాడు నాకు తెలీదు, దేవుడు సహాయం మాత్రం అది మాత్రం చెబుతున్నాడు. ఆయన ఆపత్కాలమందు చెప్పాలి, నమ్ముకొనదగిన అది ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అక్కడేడు. అది నేను చెప్పాను. ఎప్పుడైతే అన్న ఒక మాట చదువుకున్నాను, ఆ రిఫరెన్స్ అవసరం, టైం తిరిగిపోతుంది. మొదటి సమయాలు గ్రంథం ఎడుబడి మొదటి సమయాలు గ్రంథానికి వెళ్ళి మొదటి సమయం 10-11 వచ్చినాలు చాలే. బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు నాకు నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని అది అది ఇట్లాగా ప్రార్థన చేసింది. డైరెక్ట్ చెప్పింది, నాకు మగపిల్లోనే అయ్యాడు, వాడిని కూడా ఏం చేస్తాను, నీ సేవకే అర్పిస్తాను. వినాలి బాగా. కొద్దిగా మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒకటి దమ్ము ధైర్యం ఉండాలి. ధైర్యంగా అడగాలి, ఇంకంతే. తప్పు చేస్తే అడిగిన ప్రయోజనం లేదు. ఏ తప్పు, ఏ నింద కదా, దేవునికి వ్యతిరేకమైనది ఏది లేని పరిస్థితుల్లో నువ్వు ధైర్యంగా అన్నలాగా అడగాలి. ఇప్పుడు 18 వచ్చింది, అందులోనే 18. ఆమె తర్వాత ఆ స్త్రీ భోజనము చేయొచ్చు నాటు నుండి అదే ఏడవడం మానిందంటే ఉల్లాసంగా ఉంది. గట్టిగా తప్పట్లు. అర్థమవుతుందా? కాబట్టి భయపడం. నేను ముగిస్తున్నాను. ఉన్నాయి, అందరికి ఉన్నాయి సమస్యలు, నాకు కూడా ఉన్నాయి. అందుకని అందులో కూరుకుపోతామని నేను అనుకోవట్లా. అది నాకు నాశనకరమైన గుంట కాదు, జిగటగల దొంగ ఇది కాదు. నాకు 2 అంతల ఆశీర్వాదం, యోబుకిచ్చే ఆశీర్వాదం అనుకుంటున్నాను. మనమందరం అలాగే అనుకుందాం. కది ఏం ధరింపు చేస్తాడు దేవుడు మనకి? గట్టిగా గట్టిగా మళ్ళీ చెప్పండి. ఉల్లాస వస్త్రాన్ని దేవుడు మనందరికి ధరింప చేయునుగాక. వీక్షిస్తున్న భక్తులకు కూడా అల్టి ఉల్లాసాన్ని అనుగ్రహించునుగాక. తల్లవంచండి, ప్రార్థన చేసుకుంటాం. చెప్పాలని చాలా ఉంది, టైం ఇప్పుడు 20 నిమిషాలు పెరిగిపోయింది. అందరు అలాగే 1 నిమిషం ప్రార్థన చేయండి. మొదట అసలు రక్షణ వస్త్రం నీకుందా? బాప్తిస్వం పొందావా లేదా? పొందు. రక్షించబడిన నీవు నీ రక్షణ పోగొట్టుకున్నావా? ఆ వస్త్రం చిరిగిపోయిందా? మాసిపోయిందా? ఎలాగుందో నీకు నీవే పరిశీలన చేసుకో. ఒకరు ప్రత్యేకంగా నీకు చెప్పనవసరం లేదు. ఏ స్థితిలో నీవు ఉన్నావో, ఎలాగున్నావో ఒక్కసారి నీకు తీసుకో. ప్రభువుని అడుగు. లేకపోతాయా, నువ్వు నన్ను ఆదుకోవాలి, నా రక్షణ విధానాన్ని నిలబెట్టాలయ్యా. నా ప్రియ యేసురాజా ఆదుకునన్నిప్పుడు, శోధనలు వేదనలు నిన్ను విడి పోనీయకు. శోధనలు వేదనలు నిన్ను విడి పోనీయకు. నా ప్రియ యేసు రాజా ఆదుకునన్నిప్పుడు, నీ కృపలను నే మరచి
కృతజ్ఞత వీడితి ప్రభువా, నీ కృపలను నే మరచి. కృతజ్ఞత వీడితి ప్రభువా, హృదయము కఠినమై పోయే, కరిగించి దీవించు దేవా. హృదయము కఠినమై కరిగించి దీవించు దేవా. కల్వరిలో ఆదరించు 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 నా ప్రియ రాజా, ఆదుకున్నప్పుడు. ప్రార్థించుకున్నాం. అమ్మ ప్రార్థన చేయలేదు. అలాగందరం కూడా ఏకీపిద్దాం. అక్కకు మైక్ వేయండి బాబు. హల్లెలూయా. మరి ఈ నెలలో కూడా పిల్లల మధ్యలోకి రావడానికి పాటల్లో ఆరాధనలో నేను మహిమపరిచి సాక్ష్యాలు ఇవ్వటానికి కురిపించారు. ఈ దినపు సందేశం రక్షణ నీతి వస్త్రాలు, ఉల్లాస వస్త్రం 3 అనుభవాలు నేర్చుకున్నాం. ఇక్కడ మేము కష్టమైన నష్టమైన నీ కొరకు మేము బ్రతికితే మా కొరకు ఇక్కడ పరమున సంతోషాన్ని, ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగించే దేవుడు మీరై ఉన్నారు. విత్తబడిన వాక్యం వ్యర్థం కాక అందరు హృదయాల్లో 100 ఫలించడానికి సహాయం చేయండి. అలాగే తిరుగా మీ శరీరంలో రక్తంలో పాలిభాగస్తులం కాబోతున్నామయ్యా. మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి, అర్హులుగా చేయండి అయ్యా. అలాగే 21వ తారీఖు నాయన పగటి వేళ 9:30 10 గంటల నుంచి 4 గంటల వరకు యవన బిడ్డలను సమకూర్చి నాయన ఆ బిడ్డలు నీలో వెలిగించటానికి, బ్రతికించటానికి, దీవించబడటానికి సమావేశం ఏర్పాటు చేయబోతుండగా అది కూడా మహిమకరంగా జరగడానికి సహాయం చేయండి. సమస్తంలో మీరే మాతో ఉండి మమ్మల్ని బలపరిచి తత్తర కారకుల్లో ఉండి మహిమ తెచ్చుకొని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.